హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా కాళిదాస్ 2 అవర్స్ 70 మినిట్స్ రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ చూశాక నాకు ఎట్లా అనిపించింది చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కొంచెం మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదండి. అక్కడక్కడ పోర్షన్స్లో మూవీ బాగానే ఉంది, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. కొన్ని సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ మరీ బోర్ కొట్టేలాగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒకసారి బేసిక్ స్టోరీ లైన్ చూద్దాం. ఒక అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ పార్టీ జరుగుతూ ఉంటుంది. అదే పార్టీలో చిన్న పాప కనిపించకుండా పోతుంది. అసలు ఆ చిన్న పాపకి ఏమైంది అని పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. సో ఆ చిన్న పాపకి ఏమైంది అండ్ ఆ చిన్న పాప కనిపించకపోవడానికి కారణాలు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ లైన్. ఇప్పుడు ఒకసారి మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ అయితే బాగానే ఉంది, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ ఇంటర్వెల్ సీను అండ్ భరత్ గారు పోలీస్ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, వాళ్ళ రోల్ తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఒకసారి మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నరేషన్ అంత గ్రిప్పింగ్ అయితే లేదు, మ్యూజిక్ కూడా సోగా అనిపించింది, అంతగా ఏమీ లేదు. కొన్ని సిల్లీ సీన్స్ ఉన్నాయి అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా సిల్లీగా అనిపించినాయి. ఇట్లా ఎలా చేసేస్తారు ఈ క్యారెక్టర్స్ అని అనిపించింది కొన్ని సీన్స్ చూస్తే. ఓవరాల్గా మంచి స్టోరీ లైనప్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి కూడా ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది నాకు మూవీ చూసినప్పుడైతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5 అవుట్ ఆఫ్ 5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో కింతే మళ్ళీ ఇంకో వీడియోలో మరో మూవీ రివ్యూతో కలుద్దాం.